అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవాళ మన వీడియో వచ్చేసి చిక్కటి గేదె పాలతో జున్ను ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి అది కూడా 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకి ఈ జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్న పాలు వచ్చేసి జున్ను పాలండి ఇవి ఒక గిన్నెడు జున్ను పాలు తీసుకుంటున్నానండి ఈ జున్నుకి కలుపుకోవడానికి వెడల్పుగా ఒక గిన్నె అనేది తీసుకున్నానండి నేను ఈ వెడల్పుపాటు గిన్నెలో ఒక గిన్నెడి జున్ను పాలు వేస్తున్నానండి ఒక గ్లాస్ జున్ను పాలకి 3 గ్లాసుల నుంచి 4 గ్లాసుల వరకు నార్మల్ రా మిల్క్ పడతాయండి మన ఇంట్లో వాడుకునే పాలు ఇవి కాసిన పాలు అయితే కాదండి పచ్చి పాలే మేగడతో ఉన్న పాలండి ఇవి ఇంట్లోవే ఇవి కూడా గేదె పాలే వాడుతున్నానండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ మీరు ప్యాకెట్ మిల్క్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి మనం ప్యాకెట్ మిల్క్ వాడినా ఇంట్లో పాలు వాడినా పచ్చి పాలు మాత్రమే వాడాలండి అప్పుడే మనకి జున్ను అనేది గట్టిగా వస్తుందండి జున్ను మీ స్వీట్నెస్కి సరిపడగా వేసుకోండి బెల్లం అనేది ఇక్కడ నేను మొత్తం స్వీట్కి బెల్లాన్నే వాడుతున్నానండి అచ్చంగా బెల్లమే వాడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పంచదార కంటే కూడా బెల్లం బాగుంటుందండి మీకు నచ్చితే రెండు మిక్స్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే పంచదార అనేది వేయట్లేదు మిరియాలు ఇలాచీలు ఒక 2 స్పూన్లు పంచదార వేసి మెత్తగా పౌడర్ అనేది చేసుకున్నానండి మిరియాల పౌడర్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఏ గిన్నెలో అయితే మనం జున్ను వండాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోండి స్ట్రైనర్ సహాయంతో వడబోసుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయండి ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్ తీసుకుంటున్నానండి నేను కుక్కర్లో 1 నుంచి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని మీ దగ్గర స్టాండ్ ఏదైనా ఉంటే వాటర్లో పెట్టుకోండి స్టాండ్ లేకపోతే జున్ను పాలు వేసుకున్న గిన్నెని డైరెక్ట్గా అనేది పెట్టేసుకోండి వాటర్లోని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పాలు గిన్నె పెట్టిన తర్వాత పైన ఇలా చూపిస్తున్నట్టు మూత అనేది పెట్టుకోవాలండి మూత పెట్టుకోకపోతే పాలు అనేవి పొంగిపోతాయండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత కుక్కర్కి విజిల్ అనేది పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టుకొని 2 నుంచి 3 విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ 3 విజిల్ వేయించానండి మూడు విజిల్స్ తర్వాత మనకి జున్ను అనేది ఉడికిపోయిందండి ఉడికిందో లేదా అనేసి మీరు టెస్ట్ చేయాలనుకుంటే ఒక చాకును కానీ ఒక టూత్పిక్ని కానీ గుచ్చి ప్లెయిన్గా వస్తే జున్ను అనేది ఉడికిపోయినట్టండి కొంచెం పాలులా అంటుకుంటే మాత్రం ఇంకొక విజిల్ అనేది ఎక్కువ వేయించుకోండి నాకు ఇక్కడ జున్ను అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ జున్ను అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి ఫ్రిడ్జ్లో అనేది పెట్టడం వల్ల జున్ను చల్లారిన తర్వాత గట్టిగా అనేది అవుతుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి